లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. నేను మీ విజయశ్రీ. సో చూస్తున్నారు కదండి, నా వెనకైతే బస్సు ఉంది. అంటే మనకి ఈ రోజుల్లో అంతా కూడా డిజిటల్ యుగం అయిపోయింది. ఎక్కడ చూసినా కూడా ఫోన్లో మన చేతి నుండి యూట్యూబ్, గూగుల్ అన్ని వెతికితే చాలు, ప్రతి ఒక్కటి మన చేతుల్లోకి వస్తుంది. అలాంటి ఈ డిజిటల్ టైంలో పుస్తకాలు చదివే అలవాటు ఎంతమందికి ఉందండి? ఒక మంచి మిత్రుడు, ఒక మంచి పుస్తకం, ఈ రెండు చాలా గ్రేట్ అండి. మనకి జీవితంలో చాలా నేర్పిస్తాయి. అలాంటిది ఈ రోజుల్లో అందరూ కూడా ఏదో పీడిఎఫ్ చూసుకున్నట్లు చూసుకోవటం, స్క్రోల్ చేసుకోవటం అలా నేర్చుకున్నారు. కానీ పుస్తకం చదివితే వచ్చేటటువంటి నాలెడ్జ్ అనేది, అది ఆ పుస్తకం యొక్క విలువ తెలిసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. సో మనమైతే ఈరోజు దానికి సంబంధించి ఇక్కడ సిపిఐ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గత 50 సంవత్సరాలుగా, వీళ్ళు 50 సంవత్సరాలుగా నవచేతన సంచార పుస్తకాలయం అండి. ఇలా బస్సులో వెళ్ళి మినీ లైబ్రరీ లాగా ఉంది లోపల చూస్తే. అసలు నిజంగా అసలు సో లోపలికి వెళ్ళి మనం ఏమేమి బుక్స్ అవైలబిలిటీగా ఉన్నాయి, అసలు ఏంటి వీళ్ళు ఈ నవచేతన పుస్తకం అంటే ఈ డిజిటల్ యుగంలో కూడా ఇంకా బుక్స్ చదివే వాళ్ళు ఉన్నారా, ఆ బుక్స్ మీద ఆదరణ ఎలా ఉంది, వీళ్ళైతే సంచరిస్తూ ఉంటారనమాట బస్ లో. వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి. సో ఈ రోజు మన ఖమ్మంలో ఉన్నారు వీళ్ళు. ఈ ఖమ్మంలో సో ఈ పుస్తకాలయంలో వాళ్ళకి ఏమేమి అవైలబిలిటీగా ఉన్నాయి, అసలు ఏంటి, వీళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు, ఎలా ఉందనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం రండి. లోపలికైతే వచ్చాం మనం, చూసుకోవచ్చు. అంటే ఒక బస్ ఫీలింగ్ అయితే రావట్లేదు. చెప్పా కదా మీకైతే, మొత్తం అంతా ఒక బుక్ స్టాల్కి వెళ్తే మనం ఎలా ఉంటుందో అలా అన్ని కలెక్షన్స్ ఉన్నాయండి మనకైతే ఇక్కడ. అంటే మన నాలెడ్జ్ని పెంచుకునేది కానీ, లేదంటే మనం ఏదైనా లైఫ్కి సంబంధించిన మోటివేషనల్ స్పీచ్కి సంబంధించినవి కానీ, స్టోరీస్కి సంబంధించినవి కానీ, ఇటు వచ్చేసి హెల్త్కి సంబంధించింది కానీ, రిలేషన్స్కి సంబంధించింది కానీ, అండ్ ఎస్పెషలీ ఎండమూరి గారి కథలు కూడా ఉన్నాయండి ఇక్కడ. సో అంతేకాకుండా స్టడీ పర్పస్గా మనకి స్టడీ పరంగా ఏదైనా ఉంటుంది వాళ్ళకి, స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్కరికి కానీ ఆ స్టడీ పరంగా, అండ్ డెవోషనల్గా ఇక్కడ రామాయణం, మహాభారతం, మనకి స్టోరీస్ ఏదంటే సత్యనారాయణ స్వామిది, కార్తీక మాసపు పూజలు దానికి సంబంధించినవి, అండ్ అంబేద్కర్కి సంబంధించినవి, గొప్ప గొప్ప రైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన బుక్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబిలిటీగా ఉన్నాయి. ఇది ఉంది అది లేదు అని కాదు, ప్రతి ఒక్క బుక్ కూడా. సో బుక్ ఎంత గొప్పది అనేది మన అందరికీ తెలుసండి. ఎందుకంటే మనం చదివిన దానికి, మనం చూసి చదివిన దానికి, ఏదో మొబైల్లో చూసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎంత డిఫరెంట్ అంటే, మనం చిన్నప్పుడు బుక్లో చూసేసి మనం ఒక లెసన్ చదువుకుంటాం, అది మన మైండ్లో అలా ఫీడ్ అయిపోతుంది. కానీ ఒక యూట్యూబ్లోనో ఇంకెక్కడో చూసింది అది ఆ క్షణం వరకే గుర్తుంటుంది, అంటే 1 day 2 day. కానీ మనం ఆ బుక్లో చూసి చదువుకుంది మాత్రం మనకి లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. అందుకే మన సబ్జెక్ట్స్, మన లెసన్స్ అన్నీ కూడా ఆ బుక్స్, నోట్స్ అవి కంపల్సరీ ఇస్తారు. సో ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులను అయితే అసలు అడుగుదాం, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా కండక్ట్ చేస్తున్నారు, వీళ్ళకి అసలు జనాల నుంచి ఎలా ఉంది రెస్పాన్స్ అనేది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులను అడిగి తెలుసుకుందాం. అండి, మీ పేరు? లక్ష్మయ్య అండి. ఓకే, లక్ష్మయ్య గారు. అంటే ఈ సంచారపు గ్రంథాలయం నిజంగా అంటే చాలా డిఫరెంట్ గా ఉంది. అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఇలా స్టార్ట్ చేయాలన్న థాట్ ఎలా వచ్చింది? మరి సిపిఐ పార్టీ ఆర్గనైజేషన్ కింద నడుస్తుంది మేడం. ఈ గత 50-60 సంవత్సరాల నుంచి రన్నింగ్ లో ఉంది. ఇది పబ్లిక్ తీసుకెళ్లి వాళ్ళ ముందే పెట్టి వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు చూసుకోవడానికి అవైలబుల్ గా అన్ని రకాలు అన్ని పబ్లిషర్స్ ని ఒకే దగ్గర చేర్చి ఆ రకంగా మనం సేల్ చేస్తున్నాం. వెళ్ళి ఒక్కొక్క టౌన్ లో ఒక వారం రోజులు, 4 రోజులు, 5 రోజులు సేల్స్ ని బట్టి మనం అక్కడ రెస్పాన్సిబుల్ ఎట్లా ఉంటే దాన్ని బట్టి మనం రన్నింగ్ చేస్తున్నాం. అంటే ఇంతకు ముందు రోజులతో పోల్చుకుంటే ఇప్పుడు అనేది నాకు తెలుసు, అంటే అనుకుంటున్నాం పుస్తకాలు చదివే వాళ్ళ సంఖ్య తగ్గిందని చెప్పొచ్చా? అట్లా చెప్పడానికి ఏం లేదు మేడం, చదువుతున్నారు. కాకపోతే ఇప్పుడు యూత్ కు కొంచెం సెల్ ఫోన్ కొంచెం ఎక్కువ ఇది కావడం వల్ల వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తలేరు. కానీ దాదాపుగా అయితే తగ్గడం అనేది ఏం లేదు, అంతకన్నా మంచిగానే కొంటుండ్రు, బాగానే ఆదరణ చూపిస్తున్నారు. అంటే మినిమం ఇప్పుడు ఎన్ని ఊర్లు ఇలా తిరుగుతూనే ఉంటారు? అంటే ఈ స్టేట్ అని ఉంటుంది ఏమైనా పర్టికులర్? ఇప్పుడు మన తెలంగాణ స్టేట్ లో మెయిన్ సెంటర్లలో ఒక 4 రోజులు, 5 రోజులు అలా పెడతాం మేడం. ఇప్పుడు ఈ ఖమ్మం జిల్లాకు వచ్చాము, ఒక 6-7 సెంటర్లు ఉన్నాయి. 6-7 సెంటర్లో 4 రోజులు, 5 రోజులు అట్లా చేస్తుంటాం. ఇప్పుడు ఖమ్మంలో ఒక 5 రోజులు అట్లా పెట్టుకున్నాం. నిన్న మన సూర్యాపేటలో ఒక వారం రోజులు పెట్టాము. తర్వాత నెక్స్ట్ భద్రాచలం, కొత్తగూడెం,
పాలవంచ, తర్వాత ఇటు సత్తుపల్లి, ఇట్లా మెయిన్ సెంటర్లు చూసుకొని మళ్ళీ తిరిగి ఒక నెల 35 రోజులు అట్లా క్యాంప్ పరంగా తిరిగేసి మళ్ళీ హైదరాబాద్కి వెళ్తాం. ఓకే. సో మెయిన్ ప్లేస్ హైదరాబాద్ అని బుక్స్ అవన్నీ మీరు తీసుకునేది? హైదరాబాద్ నాగోల్ బండ్లగూడలో ఉందండి హెడ్ ఆఫీసు. బ్రాంచ్ ఆఫీసులు హన్మకొండలో ఉంది, హైదరాబాద్లో 2 బ్రాంచీలు ఉన్నాయి. మొబైల్ బస్సులు అన్ని ఊర్లలో మెయిన్ సెంటర్లో తిరుగుతుంది. అంటే ఎన్ని ఉంటాయి మినిమం మొబైల్ బస్సెస్? ఇవి పెద్ద బస్సులు 2 ఉంటాయి, ఒకటి చిన్న వెహికల్ ఉంటుందండి. ట్రాన్స్పోర్టింగ్ కావాలని చిన్నది ఒకటి ఉంటుంది, పెద్ద వెహికల్స్ ఇలా డిస్ట్రిక్ట్ లో తిరగడానికి 2 వెహికల్స్. సో ఈ బుక్స్ అన్ని మీరు అక్కడ నవత ఏదైతే పుస్తకాలు ఉందో అక్కడ నుంచి? నవచేతన మా నవచేతన పబ్లిషింగ్ హౌస్ తరపున కొన్ని మేము ప్రింట్ చేస్తాం మా ఓన్ గా. అదర్ పబ్లిషర్స్ నుంచి అన్ని కలెక్షన్ చేస్తాము. ఎలా ఉంటుంది మెయింటెనెన్స్ అంతా చూసుకోవటం? అంతా బాగుంటుంది మేడం. మా ఆర్గనైజేషన్ వాళ్ళు అంతా పకడ్బందీగా ప్లాన్ తోటి పుస్తకాలు పంపడం చేయడం, ఎక్కడ ఏ అవసరం ఉంటే అక్కడ మేము ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకోవడం అలా చేస్తుంటాం. అంటే పర్టికులర్ గా ఇప్పుడు ఒక కస్టమర్ ఎవరో వచ్చారు, పలానా బుక్ అడిగారు, మీ దగ్గర లేదు, ఒకవేళ ఇన్ కేసు అందుబాటులో ఉన్నప్పుడు మేము ఒక 3-4 డేస్ ఉంటే ఏమన్నా మన దగ్గర అక్కడ ఉన్నామనుకో ఆర్డర్ పెట్టి 1-2 డేస్ లో తెప్పిస్తాం. తెప్పించి వాళ్ళ ఫోన్ నెంబర్ కాంటాక్ట్లు పెట్టుకొని వాళ్ళకి ఫోన్ చేసి ఏ టైప్స్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి మీ దగ్గర? మా దగ్గర మేడం పర్సనల్ డెవలప్మెంట్ మీద ఉన్నాయి, పట్టాభిరామి ఉన్నాయి, చలం పుస్తకాలు ఉన్నాయి, తర్వాత ఇంకా సాహిత్యం ఉంది, నాగోడవ, తర్వాత ఇటు మన మహాప్రస్థానం, బుచ్చిబాబు కథలు, వాసిరెడ్డి సీతాదేవి, తర్వాత అసమర్థుని జీవయాత్ర అని బుచ్చిబాబుది, చివరకు మిగిలేది, అట్లా నావల్స్ ఎండమూరివి, ఎద్దనపొడివి నావల్స్, అందరివి నావల్స్ అనేవి కవర్ చేస్తారు అన్ని రైటర్స్? అందరు రైటర్స్ కవర్ చేస్తాం. ఎక్కువ అంటే ఎక్కువ దేనికి ఎక్కువ ప్రజలు అట్రాక్ట్ అవుతున్నారు? స్టోరీసా, లేదంటే డెవోషనల్ పరంగానా, లేదంటే పర్సనల్ డెవలప్మెంట్, ఎలాంటి వాటిని ఎక్కువ కొనుగోలు జరుగుతున్నాయి? చూపిస్తారు మేడం. నావల్స్ కొనే వాళ్ళు ఉంటారు, లిటరేచర్ ఇది మన పర్సనల్ డెవలప్మెంట్ కొనే వాళ్ళు ఉంటారు, ఆధ్యాత్మికంగా కూడా బాగానే ఇంట్రెస్ట్ చూపిస్తారు. అన్ని ఆల్మోస్ట్ మేము తెచ్చిన పుస్తకాలు అన్ని ఇంచుమించు కొనే వాళ్ళు ఇంట్రెస్ట్. అంటే మీరు ఈజీ బుక్ స్టాల్ ఇదంతా నడుపుతున్నారు కాబట్టి జస్ట్ అడుగుతున్నా క్యాజువల్ గా, ఒక బుక్ అనేది ఒక మనిషి జీవితంలో ఎంత వరకు పాత్ర పోషించగలదు ఆ చేంజ్ కి? చాలా మటుకు పోషిస్తుంది మేడం. ఇప్పుడు ఒక పుస్తకం చదివితే వాళ్ళ మైండ్ అనేది చాలా షార్ప్ గా ఉంటుంది, ఫీజిబుల్ గా ఉంటుంది. ఒక గంట చదువుకున్నా అనుకో వాళ్ళ మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అదే సెల్ ఫోన్ అయితే అంత చెత్తగా మైండ్ ఖరాబ్ అవుతుంటది. పుస్తకం వల్ల చాలా మైండ్ రిలాక్స్ అవుతుంటది, చాలా బాగుంటది. దాన్ని 4 సార్లు చదువుకోవచ్చు, మైండ్కి ఎక్కించుకోవచ్చు, చాలా రిలాక్స్ అవుతుంటారు మేడం పుస్తకం చదవడం. నార్మల్ గా కొత్త రైటర్స్ వస్తున్నారండి, బుక్స్ రాయాలని ఇంట్రెస్ట్ అలా వస్తుంది. సో అలా వచ్చిన రైటర్స్ కి ఈ నవచైతన్య ఏదైతే ఉందో లైబ్రరీ లాగా బుక్ సంచారం అది ఎంత వరకు ఉపయోగపడుతుంది? ఇప్పుడు కొత్త రైటర్లు వాళ్ళు రాసిన పుస్తకము ప్రింట్ చేసిన తర్వాత వాళ్ళు మార్కెట్కి తీసుకెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అంటే వాళ్ళంతలో వాళ్ళు అమ్మడం అనేది కొంచెం కష్టమే. ఇట్లా సంచార పుస్తకాలయంలో మనం పెట్టి వాళ్ళకు వచ్చిన కస్టమర్కు పలానా పుస్తకం అని చూపించి వాళ్ళకు మనం చెప్పంగానే ఆ పుస్తకం వాళ్ళ అందుబాటులో పెట్టడం వల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఎగ్జిబిషన్లో పెడతాం, మన మొబైల్ బస్సులో తీసుకొస్తాం, షోరూంలో పెడతాం. అది వాళ్ళు ఇండివిజువల్గా అమ్ముకుంటే 10 పుస్తకాలు అమ్ముకుంటారు. మనమైతే 4 దగ్గరలో తిరుగుతాం కాబట్టి మనం 40 పుస్తకాలు అమ్మడానికి అవకాశం ఉంటుంది. రైటర్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఎందుకంటే ఆయన ఇక్కడ దాకా తెచ్చి అమ్మలేడు, ఎంత పోస్ట్ ద్వారా కానీ ఎంత కొరియర్ ద్వారా కానీ ఇంత సర్వీస్ చేయలేడు. అట్లా రైటర్లు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. ఎందుకంటే పబ్లిషర్స్ కూడా మనం అమ్మకాలు చేసి వాళ్ళకి ఆర్డర్ పెడుతుంటే వాళ్ళు కూడా ఫీల్ అవుతుంటారు. ఎందుకంటే మా పుస్తకాలు అమ్ముతున్నారు, మాకు పేమెంట్స్ ఇస్తున్నారు, పబ్లిక్ లో పుస్తకం వెళ్తుంది, ప్రతి ఒక్కరు పుస్తకం తీసుకొని చదువుకోగలుగుతున్నారు. కొంచెం కాకపోతే కొంచెం నాలెడ్జ్ వాళ్ళకి ఇది అవుతుంది, పుస్తకం ద్వారానే నాలెడ్జ్ పెరుగుతుంది అనే ఇదిగా మేము చేస్తున్నాం. ఇది చేయడం అనేది చాలా కష్టం. ఈ సంస్థ తీసుకున్న నిర్ణయం ఏంటంటే ప్రజల వద్దకే పుస్తకాన్ని పంపించాలనే ఆలోచనతోటి మా ఆర్గనైజేషన్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మీ దగ్గర కొత్తగా రైటర్స్ ఎవరైనా ఉన్నా మిమ్మల్ని కాంటాక్ట్ అవటం, మా బుక్స్ ఇలా సేల్ చేయండి అని చెప్పడం, అలాంటి బుక్స్ ఏమైనా ఉన్నాయి? ఆన్లైన్ లో నెంబర్లు ఉన్నాయి, ఆన్లైన్ లో కాంటాక్ట్ అవుతారు. మనం పలానా వాళ్ళు మా హెడ్ ఆఫీస్ లో ఉంటారు, వాళ్ళ నెంబర్ ఇస్తాం, వాళ్ళతో మాట్లాడతారు. మేము ప్రూఫ్ చేశామండి, ఇట్లా మేము పుస్తకం ముద్ర చేశాము, మేము అమ్మకాలకు ఇవ్వాలనుకుంటున్నాం అంటే వాళ్ళతో మాట్లాడి ఎలా ఉంటే ఎలా చేయాలనేది చెప్తాము. ఆ విధంగా వాళ్ళు పుస్తకాలు పంపిస్తారు. ఆల్రెడీ మేము బయట తెచ్చి అమ్మగలుగుతాం.
ఎలా బుక్స్ అంటే కొత్తగా వచ్చిన రైటర్స్ ఎలాంటి బుక్స్ మీరు తీసుకున్నారు? వాళ్ళు కొంచెం పబ్లిసిటీ చేసుకుంటారు, మా ద్వారా కూడా మేము చేస్తాం మేడం. మా దగ్గర వచ్చిన పుస్తకం కూడా మేము చేస్తాం. అలా సక్సెస్ అయిన రైటర్స్ ఎంత మంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు మేడం. మా ఓన్ గా ప్రింట్ చేసిన పుస్తకాలు వచ్చేసి రావినారాయణ రెడ్డిది వీరే తెలంగాణ మేము ఓన్ గా చేశాము. తెలంగాణ సాహిత్య పోరాటం నల్లా నరసింహుల్ది. విశ్వాంబర్ అని జ్ఞానపీఠ అవార్డు వచ్చింది నారాయణ రెడ్డి గారిది. తర్వాత మహాప్రస్థానం శ్రీశ్రీ కవితలు చాలా ఫేమస్. ఇప్పుడు యూత్ కూడా దీన్ని తీసుకొని చదువుతున్నారు, చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అట్లాగే నేను చివరికి మిగిలేది బుచ్చిబాబు నవల, చాలా ఫేమస్ నవల. అసమర్థుని యాత్ర అని గోపిచంద్ది, ఇది కూడా చాలా సేలింగ్ లో ఉంది. అమృతం కృష్ణ రాత్రి బాలగంగాధర్ తిలక్ కవిత్వమే, ఇది కూడా ఫేమస్. చిల్లర దేవుళ్ళు అని దాశరథి రంగాచార్యులు. అట్లా చాలా సాహిత్యం మీద కూడా చాలా పుస్తకాలు మేము ఓన్ గా ప్రింట్ చేశాము. ఇతర రైటర్లు కూడా మెయిన్ పుస్తకాలు, ఇప్పుడు మనీ పర్స్ ఉంది, ఈ మనీ పర్స్ కానీ ఫైర్ కానీ, ఇది బారిస్టర్ భారతదేశం చిన్నప్పుడు టెన్త్ క్లాస్ లో నావల్ కదా, ఉపవాచకం ఉండేది, చాలా ఇంట్రెస్టెడ్ అసలు నావల్. అత్తగారి కథలు, నైస్ 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 నైస్. అట్లా స్టాగులు అని అయ్యన్ రాయన్, ఇంగ్లీష్ తెలుగు ట్రాన్స్లేషన్, 1000 పడగలు. అట్లా ప్రతి ఒక్కటి సాహిత్యం ఉంటది, నావల్స్ ఉంటాయి, పరంగా కూడా ఉన్నాయి. అన్ని రకాల పుస్తకాలు కూడా, చిన్న పిల్లల పుస్తకాలు, కిడ్స్ కు సంబంధించిన పుస్తకాలు ఇంగ్లీష్ లో తెలుగులో ఉంటాయి. నావల్స్ అంటే ఇది అది కాకుండా ప్రతి ఒక్కటి ఇందులోకి వచ్చిన కస్టమర్ వాళ్ళు ఊరికే బోరు, కనీసం వాళ్ళ ఒక 2 పుస్తకాలను పట్టుకొని పోతారు. పిల్లలకని వాళ్ళకని వాళ్ళు ఈ బస్సులోకి ఎక్కిన తర్వాత వాళ్ళ మైండ్ అనేది కొంచెం చేంజ్ అయిపోతుంది. సెల్ ఫోన్ జేబులు వేసుకుంటారు, పుస్తకాన్ని చూస్తారు, అరగంటగా గంటగా చూస్తారు. మీరు ఎంత కాలం నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు? మేడం నా పేరు లక్ష్మయ్య. నేను ఒక 30 సంవత్సరాల పైన పనిచేస్తున్నాను ఇక్కడ, చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాను. మీ దగ్గర డిఫరెంట్ పర్సన్స్ వస్తూ ఉంటారు కదా, ఆ బుక్స్ ఈ బుక్స్ అని. చాలా, ఇప్పుడు మనము చిన్న పిల్లల నుంచి 90 ఏళ్ళ వాళ్ళు 80 ఏళ్ళ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు అడుగుతుంటారు. మాకు చాలా హ్యాపీగా ఇదవుతుంటాం. వాళ్ళకి అడిగిన పుస్తకం ఇవ్వడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పెద్దవాళ్ళు, చాలా పెద్ద వాళ్ళు కలెక్టర్ ద్వారా కూడా వచ్చి దీన్ని అప్పుడప్పుడు మేము ఇనాగ్రేషన్ వాళ్ళతో పెట్టిస్తుంటాం పబ్లిసిటీ కొరకి. చాలా సపోర్ట్ చేస్తారు వాళ్ళు. మనకి ఎలా అంటే మీకు వెళ్ళిన ప్రతి చోట ఓకేనా, మీరు ఇక్కడికి వచ్చి ఉన్నందుకు సాటిస్ఫై అన్నట్లు అనిపిస్తుందా మీకు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మేడం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కానీ మనకున్న లోకల్ పర్సన్స్ తోటి వాళ్ళతోటి టచ్ లో మాట్లాడేసి వాళ్ళతో పిలిపించి ఇనాగ్రేషన్ ఏర్పాట్లు కూడా చేస్తుంటాం. వాళ్ళు లోకల్ వాళ్ళు చేస్తారు కాబట్టి సిఐ వాళ్ళు తోటి కూడా చేయిస్తుంటాము. ఇక్కడ ఖమ్మంలో ఇంకా ఎన్ని రోజులు ఉంటారు మీరు? ఇక్కడ ఒక 5 రోజులు ఉంటాం. నెలలో అంటే 1 మంత్, నెలలో ఎన్ని సార్లు వస్తారు మీరు? ఇయర్లీలో 2 times వస్తాం. ఇయర్లీ 2 times. వచ్చిన కస్టమర్ కూడా మనం కొన్న పుస్తకం మీద 10% డిస్కౌంట్ కూడా ఇస్తున్నాం. అంటే ఉన్న కాస్ట్ కంటే కూడా 10% డిస్కౌంట్ కూడా. సో సంవత్సరంలో 2 సార్లు మాత్రమే వస్తారా? 2 సార్లు వస్తాం. ఏ టైంలలో వస్తారు మీరు పర్టికులర్ గా? ఆగస్టు సెప్టెంబర్ లో ఈ ఏరియాకి వస్తాం మేడం. అంటే ఏదైనా రీజన్ ఉందా? ఆగస్టు సెప్టెంబర్ మనకు టైం సెట్ చేసుకొని వస్తుంటాం. అదేలేండి, అంటే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క టైము, ఒక్కొక్క డేట్, ప్లేస్ కూడా సేమ్ ఉంటుందా? చేంజ్ చేసుకుంటాం? కొంచెం చేంజ్ అవుతుంది, అందుబాటులోనే ఉంచుతాము. అంటే ఇంతకుముందు పబ్లిక్ తెలిసిన ప్లేస్ లోనే పెడుతుంటాం. ఒకసారి కాకపోతే ఇంకొకసారి వాళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి రెగ్యులర్ గా వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ఇక్కడ వచ్చినప్పుడల్లా. అంటే మీకు కస్టమర్స్ వస్తారు ఇక్కడికి వచ్చినప్పుడు, మళ్ళీ వచ్చినప్పుడు మాకు చెప్పండి మమ్మల్ని అని చెప్పేసి కాంటాక్ట్ నెంబర్స్ తీసుకుంటారు. మా నెంబర్స్ ఇస్తాం వాళ్ళకి, వాళ్ళు ఫోన్లు చేస్తుంటారు మధ్యన వాళ్ళకి చెప్తాం పలానా టైంకి వస్తాం సార్ అని చెప్తాము. చాలా మటుకు మన తెలంగాణ స్టేట్ లో ఉన్న వాళ్ళందరూ అక్కడక్కడ మెయిన్ సెంటర్ వాళ్ళు ఫోన్లు చేస్తుంటారు, వాళ్ళకి చెప్తుంటాం. అంటే ఒకవేళ వాళ్ళకి కావాలి కంపల్సరీ అంటే ఫోన్ లో అందుబాటులో కూడా పంపిస్తాం, బై పోస్ట్ ద్వారా కూడా పంపిస్తాం. వాళ్ళకి కావాల్సిన అడ్రస్ అది చెప్తే డీటెయిల్స్ ఇస్తారు, డీటెయిల్స్ ప్రకారం వాళ్ళకి పంపించేస్తాం. చూసాం కదండి. సో ఇక్కడైతే ప్రతి ఒక్క బుక్ అవైలబిలిటీగా ఉంది. పుస్తకం ఎంత గొప్పదన్నదో మనకైతే తెలుసుకోవచ్చు. ఆ ఒక బుక్ చదవటం ద్వారా మనం ఎన్నో మార్చుకోవచ్చు జీవితంలో, మన జీవితానికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా నేర్చుకోవచ్చు అని అయితే మనం తెలుసుకున్నాము. సో పుస్తకాల మీద ఉన్నటువంటి ఆదరణ ఎప్పటికీ తగ్గిపోకూడదు. సో ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళైతే ఖమ్మంలో ఉన్నారు. మనకి ఎగ్జాక్ట్లీ మీకు ఐటీ హబ్ ముందే ఉంది ఈ వెహికల్ వచ్చేసేసి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంపల్సరీ వచ్చి విజిట్ చేసి మీకు కావాల్సిన బుక్ ప్రతి ఒక్కటి అది ఇది అని కాకుండా స్టోరీ
స్టోరీస్ పరంగా, హెల్త్ పరంగా, కిడ్స్ పరంగా అన్ని అవైలబిలిటీగా ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి.